చూడండి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఏం సంపాదించుకున్నాడు? ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్నారంట, ఏమనంటే, ఒరే ఈ డబ్బులు తీసుకోలేదు, ఈ సామాన్లు తీసుకోలేదు, నిత్యావసర వస్తువులు తీసుకోలేదు, కనీసం వారం రోజులైనా నీ కుటుంబం నువ్వు పోషించబడతావు. ఆ బైబిల్ తీసుకున్న బైబిల్ ఏమన్నా నీకు కూడేడుతుంది ఏంట్రా అన్నారంట ఆ లైన్లో ఉన్నవాళ్ళు. అప్పుడు అన్నాడంట, అనేక సంవత్సరాల మట్టి నేను నా భార్య కూడా బైబిల్ గ్రంథం గురించి ప్రార్థన చేస్తున్నాను, దేవుడే నాకు ఇచ్చాడు, నేను బైబిల్ సంపాదించుకోవడానికే. ఇలా పేజీ తీసాడంటే 100, ఇలా తీశాడు 200కి 5, ఇలా తీశాడు 5, ₹1,00,000 ఉన్నాయంట బైబిల్లో. కొట్టాలి చప్పట్ల గట్టిగా. ₹50,000 అప్పు ఉంది, 50,000 తీస్తాడు. ₹50,000తో సాక్ష్యం చెప్తే ఆ గూడెం వారందరూ కూడా ప్రభు తట్టు తిరిగారంట అతను సాక్ష్యం ఆలకించి. ఆ పూటకే సంపాదించే దాని కొరకు మనం కాసుకున్నాంరా, పరలోకాన్ని నడిపించే బైబిల్ని వాడు సంపాదించుకున్నాడు. నేను అంటాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎన్ని పనులు వదిలేయచ్చు, గృహాన్ని విడిచిపెట్టవచ్చు, వ్యాపారాలు విడిచిపెట్టవచ్చు. నేను అంటాను, క్రీస్తు మాటలు సంపాదించుకోవడానికి నువ్వు వచ్చావు కదా, అత్యధికంగా దేవుడు నిన్ను ఆస్వర్దించబోతున్నాడు. నూరింతలుగా నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ఆయన. కొట్టు గట్టిగా.